ఈరోజు మన కరగ్రహారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా శుభసూచకం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం చేసిన గ్రామస్తుల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తాం. చాలా సంతోషం. అటువంటి మహనీయుడి విగ్రహాలు ప్రతి గ్రామంలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏ వర్గానికైనా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ మనం భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా స్వేచ్ఛగా జీవనం లేనటువంటి సందర్భాలు ఉంటే మన భారతీయులకి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ద్వారా మనలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి విద్యాపరంగా మరి అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కల్పించి ఇవాళ చట్టసభలో కూర్చోబెట్టినటువంటి మహనీయుడు. ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు కానీ నేను కానీ బాలశౌరి గారు కానీ ఇవాళ మనం కూడా వెళ్ళి అసెంబ్లీలో పార్లమెంట్లో నిలబడగలిగామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పచ్చు. అలాగే ఇవాళ అట్టడుగు వర్గాల్లో కూడా చాలామంది స్పీకర్లు, ప్రధానమంత్రులు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరైతే మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మూర్ము గారు కూడా ఒక సామాన్యమైనటువంటి ఒక అత్యంత అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వారు ఇవాళ పార్లమెంట్ మనకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి. చదువుకోవాలి అనేది ఆయన యొక్క స్ఫూర్తి. దానివల్ల ఇవాళ మనలో కూడా చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో కూడా సెటిల్ అవుతూ ఉన్నారు. అందరం కలిసి మిగతా వర్గాలను కూడా తీసుకురావాల్సినటువంటి పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఇంకా మన అట్టడుగు వర్గాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు గతంలో మరి ఎస్సీ సప్లాన్ కూడా పెట్టించి సప్లాన్ ద్వారా నిధులు మన గ్రామాల్లో ఇవాళ సిమెంట్ రోడ్డు కానీ, డ్రైన్లు కానీ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసుకోగలిగామంటే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి. బడ్జెట్లో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసి అవన్నీ కూడా సక్రమంగా ఖర్చు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే పేదలు అదనంగా మరి సరిపోవడం లేదు కాబట్టి ఒక్క ఎస్సీ సోదరుల కోసం, బీసీ సోదరుల కోసం ఇచ్చే 2,50,000 కాకుండా ఇంకా అదనంగా ఇంకొక 50,000 రూపాయలు కూడా ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చెందుతుందనేదానికి ఇది ఒక నిదర్శనం. అదే కాకుండా ఇవాళ మనం ఇళ్ళకి మరి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే దాంట్లో ఇవాళ రేపు సోలార్ మనీ మనం పెట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం 78,000 సబ్సిడీ ఇస్తా ఉంది. మిగతాది లోన్ కింద ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత సోదరుల కోసం ఇళ్ల మీద పెట్టుకునే సోలార్ ప్యానల్స్ని పూర్తిగా ఉచితంగా సూర్య గారి కింద ఎన్ని కావాలంటే ప్రతి నియోజకవర్గానికి 10,000 సోలార్ కనెక్షన్ని ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన కాలనీలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి. దాని ద్వారా మన ఇంటి అవసరాలు తీరగా 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ మనం పెట్టుకోగలిగితే 3 కిలోవాట్లకి మరి ఆ 78,000 సబ్సిడీ 2 యూనిట్ల వరకు 2 కిలోవాట్ల వరకు మనకి ఇస్తారు. 1 కిలోవాట్కి అంత లోన్ ఇచ్చినా ఆ లోన్ తీరిపోయిన తర్వాత మనం వాడుకున్న కరెంటు కాకుండా అదనంగా మనకి డబ్బులు వస్తాయి. ఆ ఉత్పత్తి అయ్యే కరెంటు మళ్ళీ మనకి గ్రిడ్కి ఇస్తారు. దాని నుంచి జమ ప్రభుత్వం నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఎవరైతే 400 రావచ్చు, 500 రావచ్చు. మనం ఇచ్చే కరెంటు వచ్చే ప్రొడక్షన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా నేను ఈ గ్రామం అంటే నాకు చాలా 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 అభిమానం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మొట్టమొదట బయటకు వచ్చి నిలబడినటువంటి గ్రామం మన కరగ్రహారం గ్రామం దళిత మండలి. ఆ రోజున మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా భోజనానికి కూడా పిలిచి మీరు చూపించినటువంటి ఆదరణ
ఖచ్చితంగా ఏ అవసరాలున్నా మన గ్రామానికి పూర్తి స్థాయిలో చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను.